నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో ప్రధాని మోదీ అమిత్ షాతో జగన్ భేటీ రాజకీయ అంశాలపై చర్చించే ఛాన్స్ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చ జిల్లాల పర్యటనలో దూకుడు పెంచిన షర్మిల నేడు కొవ్వూరు తుని నియోజకవర్గాల్లో పర్యటన నేడు నందిగామ జగ్గయ్యపేటలో నారా భువనేశ్వరి పర్యటన పలువురు కుటుంబాలకు పరామర్శ శ్రీశైలంలో ఎన్డీఎస్ఏ కేఆర్ఎంబీ బృందం పర్యటన నేడు డ్యాం అధికారులతో సమీక్ష మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయాల్లో భక్తుల రద్దీ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై సభ ధన్యవాదాలు తెలపనుంది. సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను, రీజనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడనున్నారు. శాసన మండలిలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడతారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ జరగనుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలంగాణ అసెంబ్లీ నుంచి లైవ్లో అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ మాధురి, ఆటో డ్రైవర్లు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అనేది జరిగింది. దాంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు, ధర్నాలు కూడా చేశారు. అయితే ఆటో కార్మికులను మేము ఆదుకుంటాం, మా మేనిఫెస్టోలో కూడా ప్రతి సంవత్సరానికి 12,000 నుంచి 15,000 రూపాయలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కూడా పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు ఎవరు ఎక్కకపోవడంతో అటు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నాం, ఆటో కార్మికుల యొక్క కుటుంబాల రోడ్డు మీద పడుతున్నాయనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ దీన్ని సీరియస్గా తీసుకుంది. మొన్నటికి మొన్న యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్కు కూడా కేటీఆర్ స్వయాన ఆటోలో రావడం జరిగింది. దాంతోపాటుగానే ఆటో డ్రైవర్ల యూనియన్లు కూడా బస్సుకు ఏ విధంగా జీరో టికెట్ ఛార్జీలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆటోలకు కూడా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం జీరో టికెట్ ఆటోల్లో కూడా ప్రవేశపెడితే మాకు కూడా జీవనోపాధిగా ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి అంశం. అయితే కొద్దిసేపటి క్రితమే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున
ఈరోజు శాసనసభ సమావేశాలకు హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభ సమావేశాలకు అసెంబ్లీ ప్రాంగణానికి ఆటోలు చేరుకున్నారు మంత్రులు, మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఇతర నాయకులందరూ కూడా ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. నిన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన చేస్తూ కూడా ఆటోలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఆటోలను అసెంబ్లీలోకి ఎంట్రీ పాస్ ఉంటేనే అనుమతిస్తాం తప్ప అనుమతించేది లేదు అంటే కొద్దిసేపు నిరసన చేసిన అనంతరం ఆయన నిరసనగా పాదయాత్రగా అసెంబ్లీకి రావడం అనేది జరిగింది. శాసనసభలో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వారు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా పాయింట్లో మాట్లాడుతూ కూడా ఆటో డ్రైవర్లను రోడ్డు పాలు చేశారు, పూర్తిగా వారిని ఆదుకోవాలి, వెంటనే వారికి తగు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే నిరసనలో భాగంగానే ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఆటోలో ప్రయాణించి అసెంబ్లీకి చేరుకున్నారు. వారి సమస్యలు కూడా యావత్ మంది ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకంతో పాటు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇది ఒక నిరసన కార్యక్రమం చేపట్టారనే చెప్పుకోవాలి. ఓవరాల్గా వారు ఆ అసెంబ్లీ సమావేశాలకు ఆటోలో చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కూడా రెండవ రోజు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈరోజు పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరగనుంది. మొదట శాసనసభ సమావేశాల్లో పలు నివేదికలు, అటు సింగరేణి కంపెనీలకు సంబంధించినటువంటి 102వ వార్షిక నివేదిక, దీంతో పాటుగానే తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ 6వ నివేదికతో పాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నివేదికలను కూడా అటు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సభకు పరిచయం చేస్తారు. అనంతరం కూడా బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను సీఎం సభకు వివరిస్తారు. అనంతరం ఈ యొక్క గవర్నర్ ప్రసంగం మీద నిన్న గవర్నర్ ప్రసంగించినటువంటి అంశాల వారీగా ఈరోజు చర్చ జరగనుంది. పూర్తి స్థాయిలో చర్చ మొదట ఈ యొక్క గవర్నర్ ప్రసంగ తీర్మానాన్ని కూడా నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెడితే ఆయనతో పాటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీన్ని బలపరుస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఈరోజు కేసీఆర్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆయన ఈరోజు గైహాజరు అవుతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. దీంతో పాటుగానే జనగామ ఎమ్మెల్యే దీని మీద గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ గవర్నర్ ప్రసంగం పూర్తిగా పేలవంగా ఉంది, ఇందులో పొందుపరచాల్సినటువంటి అంశాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు, అటు అనేక ఆరోపణలు చేసినటువంటి గతంలో అనేక ఆరోపణలు చేసింది, అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ అంటూ కూడా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు విస్మరించింది, కాళేశ్వరం కావచ్చు, అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా గవర్నర్ ప్రసంగంలో లేదు అంటూ కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అంశాలకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం సమాధానాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్చ జరిగిన గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరిగిన అనంతరం కూడా వాయిదా పడుతుంది, సభ రేపటికి వాయిదా పడుతుంది. అనంతరం ఈ యొక్క శాసనసభ సమావేశాలలో బడ్జెట్ ఆమోదానికి సంబంధించి ఈరోజు శాసనసభ వాయిదా అనంతరం శాసనసభ ప్రాంగణంలోనే క్యాబినెట్ భేటీ అవ్వనుంది. అందులో బడ్జెట్ ఆమోదంతో పాటు కీలక అంశాలను కూడా చర్చించనున్నారు. పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ శాసనసభలో కీలక సమావేశాలు కూడా ఈ యొక్క ఆమోదం తీసుకొని ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్లో చూద్దాం. సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు ఏ దొరల దోపిడీలకు వ్యతిరేకంగానైతే సాగినాయో ఆ దొరల గడిలలాగా నిర్మించబడి ప్రజలకు దూరమైనటువంటి ప్రగతి భవనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి
ప్రజల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజలు ఏ సమస్య ఉన్నా ఏ అంశాన్నైనా స్వేచ్ఛగా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే చూసినాం. ఆ రోజు ప్రగతి భవను కంచె బద్దలవుతున్నప్పుడు ఇది మేమేసింది కాదు ఫలానా వాళ్ళు వేసిందని చెప్పారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉన్నది కాబట్టే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఇంకా అదనపు కంచెనేసుకొని పరిపాలన కొనసాగించారు తప్ప ఎందుకు అది తీయాలనే ఆలోచన మీకు రాలేదు, ఎందుకు తొలగించాలనేటువంటి ఆలోచన మీకు రాలేదు, ఎందుకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచన రాలేదు అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అనేకం చెప్పారు అధ్యక్ష. రోజు చాలా అంశాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని 2 నెలల్లో పడగొడతాం, 6 నెలల్లో పడగొడతాం అధ్యక్ష. ఈ పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగులు కాదు, ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి ప్రజల 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊళ్ళలో పోతున్నప్పుడు చెప్తుండ్రు అధ్యక్ష. ఏమంటుండంటే దాదాపుగా 10 సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ, వీరు చేసినటువంటి అక్రమాలు, వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి మోసాలు, వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. కాబట్టి ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతుర్రు, ఈ పదాలు మాట్లాడుతుర్రు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు, అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక్క విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను చేసి రాజయ్యను తొలగించి దళిత జాతిని ఘోరంగా అవమానించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. రాజయ్యను ఎందుకు తొలగించారు, ఏ కారణం చేత తీసేసిరు, ఏ కారణం చేత పక్కకు పెట్టిరు అనేది ఈనాటికి ఆన్సర్ లేనటువంటి ఒక సందర్భంలో ఈరోజు దళిత జాతి అంతా తీవ్రమైనటువంటి నిరసనతో, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నది. కాబట్టి ఆ సామాజిక వర్గం మా ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా ఇవ్వాలని నేను చెప్పుకుంటున్నా అధ్యక్ష. అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్కన్నను డిప్యూటీ సీఎం చేసి సగర్వంగా అదే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి తన ఉందాతనాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు దళితులను ఉద్ధరిస్తున్నాం, దళితులను అభ్యున్నతి మేము ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పేసి గత 10 ఏళ్ళుగా చెప్పారు అధ్యక్ష. ఏం చేసిరు అధ్యక్ష? దళితులకు సబ్ ప్లాన్ అన్నారు, సబ్ ప్లాన్ బాగలేదని చెప్పేసి సబ్ ప్లాన్ తీసేసి రకరకాల పేర్లు పెట్టారు. కానీ అధ్యక్ష, నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిండ్రు. ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరము ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, బీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి. ఒక్కొక్క గ్రామానికి పెద్ద గ్రామం అయితే 10 యూనిట్లు, 15 యూనిట్లు, 20 యూనిట్లు వచ్చేది. బీసీలకు కూడా 10 యూనిట్లు, 15 యూనిట్లు, 20 యూనిట్లు వచ్చేసేది. అట్లాగే వీటితో పాటు ఇండస్ట్రియల్ లోన్స్ కూడా ఎస్సీలకు ఉండేది. ఈ రకరకాల పేర్లు పెట్టేసి దాదాపుగా 5 సంవత్సరాలంటే పెద్ద గ్రామానికి 20 యూనిట్లు ఉంటే 5 సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామానికి 100 యూనిట్లు వచ్చేది. 10 సంవత్సరాల కాలంలో ఒక్క విలేజ్కి 200 యూనిట్లు
గతంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం. ఆ యూనిట్లలో 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు, ₹1,00,000 వరకు కూడా యూనిట్స్ ఉండేవి. ఇవన్నిటి కూడా తీసేసారు, ఇవన్నిటి కూడా బొందబెట్టేసారు, ఇవన్నిటి కూడా ఖతం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి, ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి, అది నేను చెప్పిన మాట కాదు, అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయటపెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాల్ని బీసీలను కూడా మోసం చేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి. ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే, ఈ వర్గాలకు మేలు జరగాలంటే, ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ సమాజం భావించి ఈరోజు కాంగ్రెస్ను ఆదరించిందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా. అధ్యక్ష 2 విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైను పూర్తిగా ఎగిరిపోయి, పూర్తిగా కనుమరుగైపోయి ఇలా ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి మనం గమనించినాం. అధ్యక్ష మనం చూసుకుంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉద్యమానికి ఊపిరిలూదిందో, ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి వాయుపట్టు అయిందో, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో 1200 పోస్టులు ఉండవలసి ఉండి కనీసం 40% కూడా లేని పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టినటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది. అధ్యక్ష బడ్జెట్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించినటువంటి నిధుల కంట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా సమస్యల ఎజెండాగా అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నారు. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీజేపీ తరపున ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడనున్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలను సమన్వయం చేసే బాధ్యతను ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్కు బీజేపీ అప్పగించింది. ఇక అసెంబ్లీలో అనుసరించవలసిన వ్యూహంపై బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రి సమావేశమయ్యారు. సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు సమాన దూరంలో ఉండాలని కమలం పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరును ఉభయ సభల్లో ఎండగట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోలో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు. చనిపోయిన ఆటో కార్మిక కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కార్పై ఉందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో కస్టడీ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. 8 రోజుల కస్టడీ విచారణలో శివబాలకృష్ణ ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పలువురు ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్తులు అంటూ శివబాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే శివబాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది ఏసీబీ. 214 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ బినామీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాయి. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ను ఇప్పటికే అరెస్టు చేయగా మరో 2 అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. మరోవైపు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ 8 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా కీలక సమాచారాన్ని తెలిసింది. ఏదైతే పలువురు ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులకు పాల్పడ్డా అన్న కోణంలోనే శివబాలకృష్ణ మొత్తం కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కస్టడీ కన్ఫెషన్ లో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉండటం అనేది ప్రస్తావించడంతో ఇది కొద్దిగా సంచలనంగా మారినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇతని ఆస్తులకు సంబంధించి మార్కెట్ లో 1000 కోట్ల పైకి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఐటీ ఏజెన్సీ 2 కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నాయి. మరో 3 ఇప్పటికే శివబాలకృష్ణ తమ్ముడైనటువంటి శివనవీన్ కుమార్ ని అరెస్ట్ చేశారు. అలాగే మరో 3 కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బినామీ రూపంలో ఇతను హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ లో చాలా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే శివబాలకృష్ణ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు ఈ స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు అలాగే ఈడీ కూడా, ఐటీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వబోతుంది. మొత్తం
మొత్తం మీద బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో విచారణకు అయితే రాబోతోంది. ఏసీబీ కోర్టులో విచారణ అనంతరం ఈ కేసుకి సంబంధించి బెయిల్బుల్ నాన్ బెయిల్బుల్ అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. థ్యాంక్ యూ ఉషా. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అక్రమాస్తుల లెక్కలు తేల్చేందుకు ఈడీతో పాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులను తమకు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారణ జరగనుంది. అటు బినామీ ఆస్తులపై ఐటీ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దృష్టి పెట్టాయి. ఈడీ, ఐటీ దర్యాప్తు సంస్థలు శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేయనున్నాయి. ఇప్పటికే భారీగా ఏసీబీ ఆస్తులు గుర్తించింది. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా, విదేశాలకు నగదు ఏమైనా మళ్లిందా అనే కోణంలో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లెటర్ రాశారు ఈడీ అధికారులు. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, కస్టడీ స్టేట్మెంట్స్ తో పాటు గుర్తించిన ఆస్తుల వివరాలు, నగదు లావాదేవీల వివరాలు ఇవ్వాలని లెటర్లో కోరారు. మరోవైపు శివబాలకృష్ణ సోదరుడు, మేనల్లుడితో పాటు బినామీల ఆస్తులపై ఫోకస్ చేయనుంది ఐటీ. ఇప్పటికే ఏసీబీ భారీగా ఆస్తులను గుర్తించగా ఇతర బినామీలు ఎవరైనా ఉన్నారా, ఎవరెవరి పేర్లపై ఆస్తులను రిజిస్టర్ చేశారనే అంశాలపైన అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ ఐటీ విభాగం ఆధారాలు గుర్తించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగిసింది. 8 రోజుల శివబాలకృష్ణ కస్టడీలో అధికారులు చేపట్టిన విచారణలో 250 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్లు తేలిందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 29 ఎకరాలు, ఏపీ, విజయనగరం, విశాఖపట్నంలో 3 ఓపెన్ ప్లాట్లతో పాటు 30 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు, ఓ విల్లాను గుర్తించినట్లు తెలిపారు. బ్యాంకు లాకర్లో ఉన్న 18 తులాల బంగారం, ఓ పాస్ బుక్ ను సీజ్ చేశామన్నారు. శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ అరెస్టుతో మరో 4 బినామీలను గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు నవీన్ కుమార్ భార్య పేరిట ఉన్న ఆస్తులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎండిఏ అధికారుల పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.